వెల్కమ్ టు ఐ న్యూస్. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ సాధించిన చారిత్రాత్మక విజయం వెనుక కేవలం ఆయన స్టార్డమ్ మాత్రమే లేదు. దాని వెనుక ఒక పక్కా ప్లానింగ్, ఒక అజేయమైన సోషల్ మీడియా సైన్యం కూడా ఉంది. గ్రౌండ్ లో విజయ్ ఉంటే క్లౌడ్ లో టీవీకే ఐటీ వింగ్ ఉంది అన్నట్లుగా సాగిన ఈ డిజిటల్ వార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. భారతదేశంలోనే బెస్ట్ ఐటీ వింగ్ అని స్వయంగా విజయ్ కొనియాడిన ఆ సోషల్ మీడియా టీం సృష్టించిన మ్యాజిక్ ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు స్పెషల్ స్టోరీలో ట్రాక్ చేద్దాం. తమిళగా వెట్రి కలగం పార్టీ సాధించిన 108 సీట్ల చారిత్రాత్మక విజయంలో ఆ పార్టీ ఐటీ వింగ్ ఒక వెన్నుముకలా నిలిచింది. విజయ్ కు ఉన్న 85,000 ఫ్యాన్ క్లబ్ ను కేవలం సినిమా అభిమాన సంఘాలుగా కాకుండా క్రమశిక్షణ కలిగిన వర్చువల్ వారియర్స్ గా మార్చడంలో ఈ టీం సక్సెస్ అయింది. సాధారణ ఓటర్స్ ను మైక్రో ఇన్ఫ్లుయెన్సర్లుగా మార్చి ప్రతి మొబైల్లోకి విజయ్ సందేశాన్ని చేరవేయడం ద్వారా ఒక సైలెంట్ సునామీని సృష్టించారు. ఈ టీం సృష్టించిన వాయిస్ ఆఫ్ కామన్స్ వ్యూహం యువతను విపరీతంగా ఆకట్టుకుంది. పొడవాటి రాజకీయ ప్రసంగాలకు బదులుగా ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, అదిరిపోయే విజువల్స్ తో కంటెంట్ ను రూపొందించారు. మరి ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసే యువతను టార్గెట్ చేస్తూ పక్కా లోకల్ లాంగ్వేజ్ లో రూపొందించిన ఈ వీడియోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. డిఎంకే, అన్నా డిఎంకే వంటి పార్టీలు పెయిడ్ ప్రమోషన్లపై ఆధారపడితే టీవీకే ఐటీ వింగ్ మాత్రం ఆర్గానిక్ రీచ్ పై ఫోకస్ పెట్టింది. వాట్సాప్ గ్రూప్స్, లోకల్ డిస్కషన్స్ ద్వారా పార్టీ మెసేజ్ అనేది ఒక పొలిటికల్ యాడ్ లాగా కాకుండా మన ఇంట్లో మనిషి చెప్తున్నట్లుగా ఉండేలా ప్లాన్ చేశారు. దీనివల్ల జనాల్లో పార్టీ పట్ల నమ్మకం పెరగడమే కాకుండా ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడం కూడా సులభమైంది. టెక్నాలజీ వాడకంలో కూడా ఈ టీం సరికొత్త రికార్డ్స్ ను సృష్టించింది. ఏఐ జనరేటెడ్ కంటెంట్, హోలోగ్రామ్స్, రోబోను ఉపయోగించి ఓటర్స్ ను ఆశ్చర్యపరిచారు. సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఇంకా బ్యానర్స్, ఫ్లెక్సీల దగ్గరే ఉంటే విజయ్ టీం మాత్రం ఏకంగా డిజిటల్ ఇన్నోవేషన్ తో ప్రతి గల్లీలోనూ విజయ్ బొమ్మను డిజిటల్ గా నిలబెట్టేసింది. ప్రచారంలో ఎమోషనల్ టచ్ ఇవ్వడంలో కూడా ఈ సైన్యం కీలక పాత్ర పోషించింది. ఈ ఒక్కసారి నా మాట వినండి, వచ్చే 5 ఏళ్లు నేను మీ మాట వింటా అనే విజయ్ డైలాగ్ ను రీల్స్ ద్వారా మిలియన్స్ మందికి చేరవేశారు. చిన్నారుల ద్వారా విజయ్ మామాకు ఓటు వేయాలని తల్లిదండ్రులను కోరేలా చేసిన వీడియోలు ప్రతి ఇంటా చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ యూత్ సునామీ విజయ్ గెలుపును ఏకపక్షం చేసింది.